చాలా సార్లు ఏంటంటే పేపర్లు అవి జిరాక్స్లు తీపించడం, మేము చూపించడం వాళ్ళకి, అవి సబ్మిట్ చేయడం, అవుతుందని చెప్పడం, వాటి మీద వాస్తవంగా మాకు నమ్మకం పోయింది. లోకేష్ గారు కూడా అసలు ఇంత తొందరగా చేశారు ఊహించరా. నాకు తెలిసినంతవరకు ఒకవేళ బ్రేక్ చేస్తే వాళ్ళ దురదృష్టాన్ని వాళ్ళ చేతిరారు చేసుకున్నట్టే, వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి అయితే ఇవ్వటం వల్లనే కాదు, పట్టాలు ఇవ్వటం వల్లనే కాదు, వ్యక్తిత్వంగా కూడా చాలా బెటర్గా మనం అడగకుండానే వాసన చెప్పడం. ఒకప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళాలంటే ఏదైనా సందర్భం లేదా ఎవరైనా తెలుసు అంటే వెళ్ళాలి, వాస్తవంగా పలకరించడానికైనా తెలుసుకోవడానికైనా. ఈయన అలా కాకపోయినా ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయినా కూడా మమ్మల్ని దగ్గరగా రాగలగడానికి, మన వ్యక్తి లాగుండడానికి మాట్లాడడం చేయడం చాలా బాగుంది అనిపించింది. గత ఎమ్మెల్యేకి ఈయనకి ఏంటంటే తేడా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి కామన్గా ఎవరైనా వెళ్ళాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఇప్పుడు ఒక నాయకుడో లేదా బజార్లో నెంబరో అలా. ఇతనికి ఏంటంటే అదే విభేదాలు ఏం లేవు, అందరినీ ఈక్వల్గానే చూస్తారు. అది బెటర్మెంట్గా అనిపించింది బాగా. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ప్రజలకి దగ్గర అవడానికి సార్ చేసే వర్క్స్ అయితే చాలా గుడ్. అంటే మంగళగిరికి ఇప్పుడు ఒక కొత్తదనం రాబోతుందని నేనైతే నమ్ముతున్నాను. ఇది కంటిన్యూ అవ్వాలి, సార్ మళ్ళీ రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను.